హలో ఫ్రెండ్స్, మనం యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామ్ 2025 ప్రిలిమ్స్లో క్వశ్చన్స్ చూస్తున్నాం కదా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి మనకి వాటర్ బాడీస్ ఇచ్చారు ఇక్కడ. ఈ వాటర్ బాడీస్ ఎన్నిట్లు గుండా ఈక్వేటర్ అనేది పాస్ అవుతుంది అని క్వశ్చన్ అడిగారు అనమాట. ఆ వాటర్ బాడీస్ చూసుకుంటే మనకి లేక్ తంగానికా, లేక్ టోన్లే సాప్, పాటోస్ లగూన్. సో మనకి ఇట్లా వేట్లు గుండా కూడా ఈక్వేటర్ అనేది పాస్ కాదు. ఆన్సర్ వచ్చి మనకి డి, నన్ అనమాట. మనకి లేక్ తంగానికా సౌత్ ఆఫ్ ది ఈక్వేటర్ ఉంటుంది. లేక్ టోన్లే సాప్ వచ్చి కంబోడియాలో ఉంటుంది, నార్త్ ఆఫ్ ది ఈక్వేటర్ ఉంటుంది. పాటోస్ లగూన్ వచ్చి మనకి బ్రెజిల్లో ఉంటుంది, సౌత్ ఆఫ్ ది ఈక్వేటర్ ఉంటుంది. సో మనకి ఇట్లా వేట్లు గుండా కూడా మనకి ఈక్వేటర్ అనేది పాస్ కాదు. సో మనం కాన్సెప్ట్ చూద్దాం. మనకి ఈక్వేటర్ అనేది పాస్ అయ్యే లేక్ వచ్చి లేక్ విక్టోరియా. ఇది నోట్ చేసుకోండి. లేక్ విక్టోరియా గుండా మనకి ఈక్వేటర్ అనేది పాస్ అవుతుంది. లేక్ తంగానికా కానీ ఆఫ్రికాలో ఉంటుంది, నియర్ ఈక్వేటర్ ఉంటుంది, కానీ ఈక్వేటర్ పాస్ కాదనమాట. సౌత్ ఆఫ్ ది ఈక్వేటర్ ఉంటుంది లేక్ తంగానికా. నెక్స్ట్ అదర్ లేక్స్ మనం లేక్ టోన్లే సాప్ వచ్చి కంబోడియాలో ఉంటుంది. ఇది నార్త్ ఆఫ్ ది ఈక్వేటర్ ఉంటుంది, 13 degrees నార్త్. నెక్స్ట్ పాటోస్ లగూన్ వచ్చి బ్రెజిల్లో ఉంటుంది. ఇది సౌత్ ఆఫ్ ది ఈక్వేటర్ ఉంటుంది, 30 degrees సౌత్ ఉంటుంది అనమాట. సో మనకి ఏటిలో కూడా ఈక్వేటర్ అనేది పాస్ కావట్లేదు కాబట్టి నన్ను అయింది ఆన్సరు. లేక్ విక్టోరియా గుండా అయితే పాస్ అవుతుంది. మనకి ఇది ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ ఎగ్జామ్లో అడిగారు అనమాట. విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ లేక్స్ లైస్ ఆన్ ది ఈక్వేటర్ ఇన్ ఆఫ్రికన్ కాంటినెంట్. సో మనం చూసుకుంటే ఇక్కడ ఆప్షన్స్ తంగానికా, విక్టోరియా లేక్ ఇచ్చారు. మనకు తెలుసు తంగానికా గుండా పాస్ కాదని, విక్టోరియా గుండా పాస్ అవుతుంది. సో మనకి ఆన్సరు విక్టోరియా లేక్ అనమాట, తంగానికా కాదు. సో మనకి ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ చూసుకోండి. విక్టోరియా లేక్ అనేది మనకి ఈక్వేటర్ పాస్ అవుతుంది విక్టోరియా లేక్ గుండా, తంగానికా గుండా పాస్ కాదు, ఇది మనకి సౌత్ ఆఫ్ ది ఈక్వేటర్ ఉంటుంది. లేక్ విక్టోరియా అనేది సెకండ్ లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్ అనమాట, లేక్ సుపీరియర్ తర్వాత. సో అది నెక్స్ట్ మనకేంటి, యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామ్లో కూడా అడిగారు విక్టోరియా మీద, లేక్ విక్టోరియా మీద. మనకి విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ లేక్స్ ఫార్మ్స్ ఇంటర్నేషనల్ బౌండరీ బిట్వీన్ టాంజానియా, ఉగాండా. మనకి విక్టోరియా అనేది ఇంటర్నేషనల్ బౌండరీ బిట్వీన్ టాంజానియా, ఉగాండా. సో మనకి ఇది ఎక్స్ప్లెనేషన్ చూసుకోండి. లేక్ విక్టోరియా మనకి ఇంటర్నేషనల్ బౌండరీ బిట్వీన్ టాంజానియా అండ్ ఉగాండా. కెన్యా వచ్చి నార్త్ వెస్ట్లో ఉంటుంది. సో మనకి ఈ లేక్స్ సంబంధించి కొద్దిగా ఇన్ఫర్మేషన్ చూసుకుందాం. లేక్ తంగానికా వచ్చి మనకి ఎక్కడుందంటే మనకి బురుండి, డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, టాంజానియా, జాంబియా, ఇవి మనకి బౌండరీస్ అనమాట లేక్ తంగానికాకి. సో మనకి నెక్స్ట్ మనకి టాంజానియాతో మనం మ్యారిటైమ్ ఎంగేజ్మెంట్ ఉంది, ఐక్యమై. ఇది నోట్ చేసుకోండి. ఐక్యమై అనేది మనకి రీసెంట్గా మ్యారిటైమ్ ఎంగేజ్మెంట్ అనమాట టాంజానియాతో. సో అది తర్వాత మనకి లేక్ తంగానికా అనేది ఫిషింగ్కి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఫిషర్స్ మనకి ఫిషింగ్ ప్రొడక్షన్ అనేది డ్రాప్ అవుతూ ఉందన్నమాట. సో నెక్స్ట్ మనకి లేక్ తంగానికా వచ్చి లాంగెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్. ఏంటి లాంగెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్, లార్జెస్ట్ కాదు. లార్జెస్ట్ అయితే లేక్ సుపీరియర్, సెకండ్ లార్జెస్ట్ అయితే లేక్ విక్టోరియా. లాంగెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్ వచ్చి మనకి లేక్ తంగానికా అనమాట. సో మనకి టాంజానియా బార్డర్స్ మనకి డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, డిఆర్సి, బురుండి, జాంబియా. సో ఇవన్నీ నోట్ చేసుకుంటా ఉండండి, రాబోయే ఎగ్జామ్స్లో మనకి క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. సో మనకి ఇక్కడ ఇది లేక్ తంగానికా.
సో మనకి ఇక్కడ బౌండరీస్ చూసుకోండి, బురుండి, డిఆర్సి, టాంజానియా, సో ఇది జాంబియా. తర్వాత మనకి సిటీస్ అనమాట. తర్వాత మనకి ఏమవుతుందంటే ఇక్కడ ఈ ల్యాండ్ లేక్ అనేది ఇంక్రీజ్ కాదు కదా, మనకు పీపుల్ అనేవాళ్ళు ఇంక్రీజ్ అవుతున్నారు. సో అందువల్ల ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ పడుతుందన్నమాట. ఫిష్ ప్రొడక్షన్ కూడా తగ్గిపోతూ ఉందన్నమాట. సో మనకి ఇది డాగా అనేవి మనకి స్మాల్ సార్డేనియా ఫిష్ అనమాట. సో ఇది తర్వాత మనకి ఫిషింగ్ ఇండస్ట్రీ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట ఈ లేక్ టంగానికా ప్రాంతంలో. సో నెక్స్ట్ లేక్ వచ్చి టోన్లెస్ యాప్ గురించి చూసుకున్నాం. ఇది కంబోడియాలో ఉంటుంది. ఇక్కడ మనకి ఫ్లోటింగ్ విలేజెస్ అనేవి ఉంటాయన్నమాట టోన్లెస్ యాప్లో. తర్వాత ఎక్స్పెన్సివ్ లేక్. ఎందుకు ఎక్స్పెన్సివ్ లేక్? ఇది ఫ్లోటింగ్ విలేజెస్. ఎక్స్పెన్సివ్ లేక్ ఎందుకంటే టోన్లెస్ యాప్ కాంట్రిబ్యూట్స్ $2 billion యాన్యువల్లీ టు ఎకానమీ. సో చాలా ఇంపార్టెంట్. టోన్లెస్ యాప్ మనకి లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్ అనమాట. మనకి సౌత్ ఈస్ట్ ఏషియాలో కంబోడియాలో ఉంటుందన్నమాట. మనకి క్లైమేట్ చేంజ్, మెకాంగ్ డ్యామ్స్ ఇవన్నీ మనకి వరల్డ్స్ బిగ్గెస్ట్ ఇన్లాండ్ ఫిషరీ కాంబోడియాని థ్రెటన్ చేస్తుంది. ఇక్కడ కూడా ఫిషింగ్ ఇండస్ట్రీయే టోన్లెస్ యాప్ పరివాహక ప్రాంతాల్లో, మనకి అక్కడ పరిసర ప్రాంతాల్లో. టోన్లెస్ యాప్ ఇది రివర్ పేరు టోన్లెస్ యాపే, మనకి లేక్ పేరు టోన్లెస్ యాపే. టోన్లెస్ యాప్ రివర్ మనకి మెకాంగ్ రివర్తో కనెక్ట్ అయి ఉంటుంది అనమాట. సో అది నెక్స్ట్ మనకి ఇది టోన్లెస్ యాప్. ఇది మనం చెప్పుకున్నాం కదా ఫ్లోటింగ్ విలేజెస్ అని. తర్వాత మనకి ఇక్కడ వచ్చి ఇది మనకి టోన్లెస్ యాప్ అనేది సౌత్ ఈస్ట్ ఏషియాస్ లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియా, టోన్లెస్ యాప్. తర్వాత మనకి ఫిషింగ్ ఇండస్ట్రీ. ఇక్కడ మనకి డై ఫిషింగ్ అని ఉంటుంది అనమాట. డై ఫిషింగ్ అంటే నెట్స్ ఉంటాయి, బ్యాగ్ నెట్ ఫిషింగ్. ఇది మనకి కాంబోడియాలో ఇంట్రడ్యూస్ చేసింది వియత్నామీస్ ఫిషర్మ్యాన్ అనమాట. సో ఇది మనకి టోన్లెస్ యాప్ లేక్. ఇక్కడ మనకి చూసుకుంటే మెకాంగ్ రివరు ఫ్లో అవుతుంది చూడండి. లావోస్, కంబోడియా, వియత్నాంలో మనకి డెల్టా ఫామ్ చేస్తుంది. మెకాంగ్ రివర్ అనేది చైనా నుంచి వస్తుంది. సో ఇది టోన్లెస్ యాప్ లేక్. సిటీస్ చూసుకోండి, అక్కోలు. నెక్స్ట్ యాంకోర్ వాట్ తెలుసు కదా, కంబోడియాలో ఉంటుంది. సో మనకి క్వశ్చన్ వచ్చింది యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామ్లో, గ్రేట్ ఏషియన్ రివరు మెకాంగ్ డస్ నాట్ రన్ త్రూ. ఇప్పుడే చూసాం మనం, మలేషియాకి రన్ కాదనమాట, మనకి సౌత్ ఉంటుంది. సో చైనా, కంబోడియా, లావోస్. నెక్స్ట్ మనకి మెకాంగ్ రివర్ గురించి చూసుకోండి. చైనా, మయన్మార్, లావోస్, థాయిలాండ్, కంబోడియా, వియత్నాం. సో మనకి ఇంకో క్వశ్చన్ చూసుకుంటే మెకాంగ్ రైజెస్ ఇన్ టిబెటన్ ప్లాటూ, కరెక్టే, చైనా వస్తుంది. మెకాంగ్ డెల్టా ఈజ్ సిచ్యువేటెడ్ ఇన్ సదర్న్ కాంబోడియా అన్నది, ఇది ఇన్కరెక్ట్ అనమాట. కాంబోడియాలో కాదు, మనం చూసాం కదా డెల్టా ఎక్కడ ఫామ్ చేస్తుంది, వియత్నాంలో. సో అది మనకి ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్, సెకండ్ స్టేట్మెంట్ ఇన్కరెక్ట్ అనమాట. సో ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ ఉంది చూసుకోండి. తర్వాత మెకాంగ్ రివర్ వచ్చి మనకి ఎక్కడ ఎంటీ అవుతుందంటే సౌత్ చైనా సీలో అవుతుంది. ఎక్కడ అవుతుంది? సౌత్ చైనా సీలో. సో మనకి ఇది చూసుకోండి, కాంబోడియాస్ బీటింగ్ హార్ట్ అని కాంపోంగ్ చాంగ్, దీని ప్రొనౌన్సియేషన్ చూసుకోండి. టోన్లెస్ యాప్ మనకి ఇక్కడ వైడ్ అవుతుంది అనమాట. రివర్ ఇంటే లేక్, టోన్లెస్ యాప్ రివర్ కాస్త లేక్గా మారుతుంది. సో అందుకని. సో మనకి నెక్స్ట్ పాటోస్ లగూన్, ఇవన్నీ మనకి లేక్ తంగానికా కానీ, నెక్స్ట్ టోన్లెస్ యాప్ లేక్ కానీ, ఇవన్నీ ఫ్రెష్ వాటర్ లేక్. పాటోస్ లగూన్ వచ్చి మనకి, లగూన్ అంటే మనకి లార్జర్ బాడీ, అట్లాంటిక్ ఓషన్తో ఇక్కడ చూడండి కనెక్ట్ అయ్యింది. సో అందుకని లగూన్ అనమాట, పాటోస్ లగూన్. సో మనకి ఫ్లడ్స్ వచ్చినాయి బ్రెజిల్లో, అప్పుడు పాటోస్ లగూన్లో ఇంక్రీజ్ అవుతున్నాయి వాటర్ లెవెల్ అని చెప్పి న్యూస్ అనమాట. తర్వాత వచ్చి ఇది మనకి సైంటిస్టు, ఆర్కియాలజిస్టు ఎక్స్కవేషన్స్లో మనకి పాటోస్ లగూన్ ప్రాంతంలో మనకి పాటరీ లభించింది. ఈ పాటరీ ఫ్రాగ్మెంట్స్ ఏం చెప్తున్నాయంటే డేటింగ్ బ్యాక్ బిట్వీన్ 2300 and 12,000 years ago. మనకి పాటోస్ లగూన్ ప్రాంతంలో ఏం చెప్తున్నాయంటే అప్పుడు కూడా మనకి
ఫెస్టివల్స్ లాగా రీసెర్చర్స్ టెంటివిటీలీ ఐడెంటిఫై సమ్ ఆఫ్ ది ఎర్లియస్ట్ ఎవిడెన్స్ ఆఫ్ ఆల్కహాలిక్ డ్రింక్ ప్రొడక్షన్ ఇన్ ద రీజన్. నెక్స్ట్ మనకి విత్ కట్టింగ్ ఎడ్జ్ అనాలిసిస్ ఆఫ్ పాటరీ రివీలింగ్ ట్రేసెస్ ఆఫ్ బెవరేజెస్ మేడ్ యూజింగ్ వెజిటేబుల్స్ లైక్లీ టు హ్యావ్ బిన్ టోబర్స్. అంటే ఇది మనకి ఆ ఎర్లియస్ట్ ఆల్కహాలిక్ డ్రింక్ ప్రొడక్షన్ ఉందన్నమాట. సో నెక్స్ట్ మనకి ఇక్కడ వీళ్ళందరూ గ్యాదర్ అయ్యి ఫెస్టివల్స్ లాగా జరుపుకునే వాళ్ళని చెప్పి ఆర్కియాలజిస్ట్ మనకి భావిస్తున్నారన్నమాట. సో అది ఫాటూస్ లాగును న్యూస్లో ఉంది. సో మనకి ఇక్కడ ఈ ఎర్త్ మౌంట్స్ ఉన్నాయి కదా, వీటిని మనం సెరిటోస్ అంటాం. ఇట్లాంటివి నోట్ చేసుకుంటా ఉండండి. సెరిటోస్ అంటాం. మనకి సెరిటోస్ ప్రీ కలోనియల్ యాన్సిస్టర్స్ ఇండిజినస్ గ్రూప్ బిల్డ్ చేసినాం అనమాట. తర్వాత వచ్చి ఇది మనకి ఏం ప్రూవ్ చేస్తుంది, ద ఎర్లీ రూట్స్ ఆఫ్ కార్నివల్. బ్రెజిల్లో కార్నివల్ అనేది చాలా ఫేమస్ ఫెస్టివల్. సో రీసెర్చ్ రివీల్స్ ఎవిడెన్స్ ఆఫ్ సీజనల్ సెలబ్రేషన్స్ ఇన్ ప్రీ కలోనియల్ బ్రెజిల్. చెప్పే కదా, ఇప్పుడు ఫాటోస్ లగూన్ ప్రాంతంలో వచ్చి అప్పుడు ప్రీ కలోనియల్లో మనకి ప్రజలు అనేవారు గ్యాదర్ అయ్యి సమ్మర్ మంత్స్లో ఫీస్ట్ ఆన్ మైగ్రేటరీ ఫిష్, షేర్ ఆల్కహాలిక్ డ్రింక్స్ అని చెప్పి ఈ స్టడీ అనేది సజెస్ట్ చేస్తుంది అనమాట. సో అది నెక్స్ట్ మనకి ఈక్వేటర్ సంబంధించి యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామ్ ప్రిలిమ్స్లో మనకి ఈక్వేటర్ ఏ కంట్రీస్లో పాస్ అవుతుంది అని చెప్పారు. మనం ఇప్పుడు చూసాం కదా, చూస్తే మనకి మలేషియా చెప్పుకున్నాం, మెకాంగ్ రివర్ చెప్పుకునేటప్పుడు మనకి కాంబోడియా టోన్లీ శాపే ఈక్వేటర్ లేదు, మలేషియా ఇంకా సౌత్లో ఉంటుంది. కాబట్టి ఈక్వేటర్ అనేది పాస్ కాదు. మలేషియా ఉన్నవన్నీ ఎలిమినేట్ చేసేయండి. తర్వాత వెనుజులా కూడా పాస్ కాదు. బ్రెజిల్ చెప్పుకున్నాం కదా మనం, పాటూస్ లాగూను. తర్వాత పైన ఉంటుంది వెనుజులా, సో అది కూడా పాస్ కాదు. కాబట్టి అది కూడా ఇన్కరెక్ట్. సో మనకి ఆన్సర్ వచ్చి కొలంబియా, కెన్యా, ఇండోనేషియా. సో అట్లా మనం ఒక కాన్సెప్ట్ నేర్చుకుంటే ఆ కాన్సెప్ట్ రిలేటెడ్గా మనం వేరే క్వశ్చన్స్ కూడా ఆన్సర్ చేయొచ్చు. సో మనకి ఇవన్నీ కంట్రీస్ అన్నీ ఒకసారి చూసుకోండి. ఈక్వేటర్ పాస్ అయ్యని 13 కంట్రీస్ ఉంటాయి, 13. సో అవి 3 కాంటినెంట్స్, 3 వాటర్ బాడీస్. ఇక్కడ లిస్ట్ ఉంది చూడండి. కొన్ని అయినా గుర్తుపెట్టుకోండి. ఏషియాలో గుర్తుపెట్టుకోండి, మాల్దీవ్స్, ఇండోనేషియా. ఓషియానాలో కిరిబాతి ఉంటుంది. సో అది ఏషియాలో. సౌత్ అమెరికాలో వచ్చి ఈక్వెడారు, పేరులోనే ఉంటుంది, ఈక్వెడారు, కొలంబియా, బ్రెజిల్. సో బ్రెజిల్ గుండా పాస్ అవుతుంది కానీ పాటోస్ లగోన్ గుండా పాస్ కాదనమాట. సో అది నెక్స్ట్ మనకి ఆఫ్రికన్ కాంటినెంట్లో కూడా చూసుకోండి అన్నమాట. సో ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.